షరీఫ్ను కూడా తర్వాత అడ్డు తొలగించుకొని తానే ఇక పూర్తిగా పాకిస్తాన్ని హస్తగతం చేసుకోవాలని అసిం మునీర్ ప్లాన్ చేశాడు. కానీ ఒకవేళ లేదు అలా కుదరకపోయినా సరే రాజకీయ పార్టీలను పూర్తిగా తొలగించలేకపోయినా తన చేతిలో కీలుబొమ్మలాగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అనుకున్నాడు. అసలే ఉందే అంతంత మాత్రపు ప్రజాస్వామ్యం అనేది పాకిస్తాన్లో ఎక్కడో కనిపిస్తుంది. 100లో ఒక 5% 10% కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కొద్దిపాటి ప్రజాస్వామ్యం కూడా పోతుంది. అంటే రాజకీయ పార్టీలు అనేవి అసలు పూర్తిగా లేకుండా చేయాలనేది అసిం మునీర్ ప్లాన్గా కనిపిస్తోంది. దానికోసం ఎంత పెద్ద డ్రామా నడుస్తోంది. అండ్ యాజ్ పర్ ద సోర్సెస్ ఇమ్రాన్ ఖాన్ని అతి త్వరలో ఇక ప్రాణాలతో లేకుండా చేస్తారు అంటూ తెలుస్తోంది. అతని ప్రాణాలు తీయడానికి ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ఇట్స్ ఆల్ ఎ ప్లాట్. ఇప్పుడు జరుగుతున్న ఈ డ్రామా అంతా కూడా ఇట్స్ ఎ ప్లాట్. సైకలాజికల్గా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నట్లుగా కనపడుతోంది. అసలు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూశారు. రాజకీయ నాయకులు అనేది లేకుండా చేయాలనేది అసిం మునీర్ ప్లాన్గా కనపడుతోంది. అమెరికా ఈజ్ డీప్లీ అబ్జర్వింగ్ ది సిచ్యువేషన్ అని చెప్తున్నారు. బట్ వాట్ ఆర్ దే డూయింగ్ అబౌట్ దిస్? ఇక్కడ అదే తెలియడం లేదు. ఎందుకంటే దే బోత్ ఆర్ బీయింగ్ వెరీ క్లోజ్ దీస్ డేస్. మరోవైపు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా భయపడుతున్నాయి ఏం జరుగుతుంది పాకిస్తాన్లో అసలు అని. ఇలాంటి పరిస్థితులు చూసి ఇస్లామిక్ కంట్రీస్ భయపడుతున్నాయి. ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్ని మధ్య యునైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా. సౌదీతో పాకిస్తాన్కు మంచి సంబంధాలు కుదిరాయి. సౌదీతో కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు. ఒకరికొకరు మద్దతుగా నిలబడాలని చెప్పేసి వ్యాపారానికి సంబంధించి, లేకపోతే అవసరమైతే యుద్ధం వచ్చి ఎవరి మీద దాడి జరిగితే ఒకరి మీద దాడి జరిగితే రెండో వాళ్ళ మీద దాడి జరిగినట్టుగా భావించాలి అని కొన్ని బయలెటరల్ అగ్రిమెంట్స్ మనం చూసాం. వాటితో పాటు ఇప్పుడు ఖతార్ కానీ, మరోవైపు తుర్కీ ఎలాగో పాకిస్తాన్తో అంటకాగుతుంది కదా. మన మీద దాడులు చేయడానికి, మన మీద ఉగ్రదాడులు చేయడానికి తుర్కీ కూడా వన్ ఆఫ్ ది మేజర్ సపోర్టర్ కదా. సో వాళ్ళతోనే ఉంది. ఇక్కడ ఒక ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే బంగ్లాదేశ్ని దగ్గరికి తీసుకున్నారు. బాగానే వాళ్ళు క్లోజ్ అయిపోయారు. సో ఓవరాల్గా ముస్లిం కంట్రీస్ అన్ని యునైట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఒక ముస్లిం కంట్రీలో ఇప్పుడు గతంలో ఇరాన్ యుద్ధం చూసాం మనం ఇజ్రాయెల్తో. ఇప్పుడిప్పుడే కొంత సిచ్యువేషన్ అక్కడ నార్మల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ లాంటి ఒక దేశం, అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం, ఇలా అయిపోతే ఏంటి పరిస్థితి అని అక్కడ కొంత గందరగోళంగా ఉంది ఇస్లామిక్ కంట్రీస్లో కూడా. మరోవైపు మునీర్ అనే వ్యక్తి ఒకవేళ అక్కడ అధికారాన్ని చేపడితే ఎంత భయానకంగా ఉండబోతున్నాయి పరిస్థితులు అనేది ఇప్పటికీ అతని స్టేట్మెంట్స్ చూస్తే మనకు అర్థం అవుతాయి. ఎందుకంటే భారతదేశం మీద దాడులు చేస్తామని ఎన్నోసార్లు చెప్పాడు. ఈ మధ్య కూడా అమెరికాలో కూర్చొని మరి మాట్లాడాడు. అండ్ దెర్ ఈజ్ ఎ క్లియర్ వ్యూ దట్ అమెరికా ఈజ్ సపోర్టింగ్ పాకిస్తాన్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే గతంలో డైరెక్ట్గా కూర్చొని అమెరికా గడ్డ మీద కూర్చొని మరి భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని చెప్పినా, లేదంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పినా సరే అమెరికా ఒక్క మాట మాట్లాడదా. ఒక ఉగ్రవాది వాళ్ళ దేశంలో కూర్చొని, వాళ్ళ గడ్డ మీద కూర్చొని ప్రపంచ దేశాల్లో నాశనం చేస్తామంటే అమెరికా ఒక మాట మాట్లాడదు. అసలు ఒక ఉగ్రవాదిని వైట్ హౌస్లోకి తీసుకెళ్లి రాజమర్యాదలు చేసినప్పుడే అక్కడ విలువ కోల్పోయింది వైట్ హౌస్. మరోపక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎందుకు సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్గా అవుతున్నాయి అనడానికి మరొక కీలకమైనటువంటి విషయం ఏంటి? ఇలాన్ మస్క్ చేసినటువంటి కామెంట్స్. ఇలాన్ మస్క్ కామెంట్స్ మీరు నిన్న కూడా ఆర్టీవీ ఈ విషయాన్ని మీకు చెప్పింది. ఇలాన్ మస్క్ రాబోతున్న 5 లేదంటే 10 ఏళ్ల లోపు అణుయుద్ధం రాబోతోంది అంటున్నారు. ఒక వ్యక్తి ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు. అందరి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇక థ్రెట్ ఏమి ఉండదు, ఒకరికొకరు ఎవరు బెదిరించుకోవడమో భయపెట్టుకోవడమో గొడవలు పెట్టే అవకాశం ఉండదేమో అని చెప్పేసి అతను అంటే, లేదు యుద్ధం రాబోతోంది, నెక్స్ట్ 5 yearsలో అణుయుద్ధం రాబోతోంది అంటూ చెప్పాడు. లేదంటే మ్యాక్సిమం ఒక 10 years, ఇట్స్ ఇన్ఎవిటబుల్ అంటూ ఇలాన్ మస్క్ చెప్పాడు. He used this word, it's inevitable. Nuclear war is inevitable అంటున్నారు. అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, ఒక తప్పనిసరి పరిస్థితి యుద్ధం అనేది అని ఆయన చెప్తున్నారు. అది కూడా అణుయుద్ధం. ఇలాంటి అసిం మునీర్ లాంటి వాళ్ళు ఇలా వికృత చేష్టలు చేస్తూ దేశాలని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తే అణుయుద్ధాలు రాక ఏమవుతాయి? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. పాకిస్తాన్లో పార్టీలు అనేవి లేకుండా కనుచూపు మేరలో ఎక్కడో కనిపిస్తున్న కొద్దిపాటి ప్రజాస్వామ్యం అనేది కూడా లేకుండా పోతే
ప్రజాస్వామ్యం అని మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది పాకిస్తాన్ విషయంలో, హాస్యాస్పదంగా ఉంది. కానీ అట్లీస్ట్ రాజకీయ పార్టీలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి, అధికార ప్రతిపక్ష పార్టీలు అనేవి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి కొన ఊపిరితో అయినా ఆ మాట వాడుతున్నాను నేను. బట్ ఆ కొన ఊపిరి కూడా పోతే, అసిమ్ మునీర్ ప్లాన్ పూర్తిగా సక్సెస్ అయితే వాట్ నెక్స్ట్? ఖచ్చితంగా అతను చేసే మొట్టమొదటి పని భారతదేశం మీద దాడి చేయడమే, అణుబాంబులు వేయడమే. మా దగ్గర అణుశక్తి ఉందని చెప్తున్నాడు కదా గొప్పగా. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. పాకిస్తాన్లో ఎప్పుడైనా సరే ఈ అంతర్యుద్ధం మొదలైనటువంటి అంతర్యుద్ధం, ఇమ్రాన్ ఖాన్ అనేది ఒక కారణమైనప్పటికీ ప్రస్తుతానికి ఇమ్రాన్ ఖాన్ కండిషన్ ఇప్పుడు చూడడానికి అతను మనిషిలా కనిపించినా అతని హెల్త్ కానీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ స్టేబుల్ అంటూ తెలుస్తోంది. అతి త్వరలో అతన్ని ఇక అతని ప్రాణాలు తీసేస్తారంటూ కొన్ని ఇంటర్నల్ సోర్సెస్ కూడా ఇప్పటికే డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ షహబాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇట్స్ ఎ మునీర్ గేమ్ ప్లాన్ మొత్తం మీద చూస్తే. సో ఈ పూర్తిగా పాకిస్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి, రాజకీయ నాయకులు అనేది లేకుండా చేయాలి, పూర్తిగా సైన్యం పాలించాలి. హీ వాంట్స్ టు బికమ్ ఒక నియంత అవ్వాలి అని అతను అనుకుంటున్నాడు, ఒక సుప్రీం లీడర్ లాగా. హీ వాంట్స్ టు బికమ్ ఏ సుప్రీం లీడర్ దేర్, ఒక రూలర్ అవ్వాలనుకుంటున్నాడు పాకిస్తాన్కి. సో మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఈ విషయంలో? మీరేమనుకుంటున్నారు? ఓ పక్క ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం, ఇంకో పక్క ఇలాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి, ఎక్స్ట్రీమిస్ట్ అని కాదు మోస్ట్ బ్రూటల్ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక ఉగ్రవాది పాకిస్తాన్కి లీడర్ అయితే ఏమవుతుంది? జస్ట్ ఇమాజిన్. ఆల్రెడీ ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. మరో పక్క నిన్న శ్రీలంకకు పంపించారు. అసలే వాళ్ళ దేశంలోనే తినడానికి తిండి లేకపోతే ఇప్పుడు శ్రీలంకకు వాళ్ళు ఏదో మేము పెద్ద ఆదుకుంటామని చెప్పి పంపించి 1 year బ్యాక్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్స్ అన్ని పంపించారు. ఇప్పుడు శ్రీలంకకి ఫ్లడ్స్ వస్తే ప్రపంచ దేశాల ముందు ప్రతిసారి పరువు పోగొట్టుకోవడం సిగ్గు లేకుండా. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వాట్ యూ థింక్? ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఒక్కసారి ఇమ్రాన్ ఖాన్ని చూసిన తర్వాత వాళ్ళ సిస్టర్ ఏమన్నారు మరొకసారి నేను మీకు చూపిస్తున్నాను. अल्हम्दुलिल्लाह ठीक है, मगर जल्दी वो उन्होंने बड़े गुस्से में थे, कहते हैं कि हमें ये मेंटल टॉर्चर कर रहे हैं और सारा दिन कमरे में बंद, थोड़ा सा बाहर जब निकल सकते हैं कोई किसी से कम्युनिकेशन नहीं. कहते हैं कि आसिम मुनीर जिम्मेदार है, ये सब कुछ हो रहा है. बाकी कितनी देर मुलाकात रही है मैडम आपकी? अच्छा, सेहत उनकी ठीक है? अल्हम्दुलिल्लाह ठीक है, मगर जल्दी वो